హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డైలీ వ్లాగ్ అండ్ సేఫ్టీ గ్రిల్స్ ఫర్ చిల్డ్రన్ ఎలా పెట్టించుకున్నాను నేను మా బాబు కోసం అనేది చూపిస్తాను. సేఫ్టీ కోసం అండ్ సెక్యూరిటీ కోసం అనమాట. ఇది పిల్లల కోసం అండ్ మనకి నార్మల్గా హౌస్ సెక్యూరిటీ అలా కూడా ఉంటుంది బాగా. సో ఇది ఫస్ట్ మెయిన్గా గ్రిల్ చేయించామన్నమాట. మెయిన్ స్టెప్స్ దగ్గర పెట్టించడానికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి సో ఇలా యాక్చువల్గా అయితే ఇది కింద తీసుకొస్తారు కదా, పైకి తీసుకురావడం స్టెప్ నుంచి తీసుకురాలేదు, ఎందుకంటే అది స్టెప్ నుంచి తీసుకురావడానికి రాదు, కష్టం అవుతుందంట. సో దీనికి పెద్ద పెద్ద తాడులు కట్టారనమాట. చూడండి ఇక్కడ సైడ్ నుంచి మీకు తాడు కనిపిస్తుంది. సో అలా తాళ్ళు పెట్టి పైకి గుంజారు. బయటికి డోర్ తీస్తే బయటికి వెళ్ళిపోతాడని ఇంట్లో నుంచే విండోలో నుంచే వీడియో అండ్ విండోలో నుంచే చూసాం వాళ్ళు ఎలా ఫిక్స్ చేస్తున్నారు అనేది. సో కూడా చూస్తున్నాడు అనమాట. పాపం ఇంకా కట్టేయడం ఇన్ని డేస్ కట్టేసినట్టు ఇంట్లోనే ఉండాల్సి వచ్చేదండి. డోర్ తీసే చాలు బయటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని ఉంటుంది వేదిక అసలు. సో ఇప్పుడు కొంచెం బిందాస్ అయిందనమాట బయట ఆడుకోవడం అలా. సో ఇది బరువు ఉంది కదా, చాలా 120 kgs ఆర్ 140 kgs అలా ఉందనుకుంటా. 140 kgs ఉంది. సో ఒక 4 members అలా వచ్చారు. ఫిక్స్ చేయడం బాగానే కష్టంగా ఉంది, ఎందుకంటే ఇది కరెక్ట్గా ఫిట్ చేయాలి కాబట్టి సైడ్కి తీయడం కరెక్ట్ ప్లేస్కి గుంజడం అది కష్టమైంది కొంచెము. సో ఇదైతే ఫిక్స్ చేయించాము. ఇప్పుడు వేదికి మాత్రం చాలా మంచిగా అయింది. ఇన్ని డేస్ మాత్రం ఇంట్లోనే ఉండి మేము కంటిన్యూస్గా డోర్స్ క్లోజ్ చేసుకొని ఓన్లీ విండోస్ మాత్రమే ఓపెన్ చేసుకొని ఉండాల్సి వచ్చేది. ఇప్పుడైతే మంచిగా హ్యాపీగా నైట్ 10:30-11 వరకు నైట్ షిఫ్ట్ కాబట్టి ఆల్మోస్ట్ 10:30-11 వరకు కూడా డోర్స్ అన్నీ ఓపెనే, హ్యాపీగా మంచిగా ఫ్రెష్ ఎయిర్ రావడం, వేదికి కూడా బయట ఎవరన్నా వెళ్తున్నా చూడడం అలాంటివి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం కట్టేసినట్టు లేకుండా మంచిగా ఆడుకుంటున్నాడు బయటే. బైక్ కార్ అవన్నీ కార్స్ బొమ్మలు ఇంకా బయట మన వైపర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చేయడం అవన్నీ అక్కడ పడేసి ఆడుకోవడం అలా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మేము కూడా వదిలేస్తాము, ఇంట్లో ఎట్లయినా ఆడుకొని తర్వాత తీయచ్చని అలా వదిలేస్తాం. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడైతే. సో ఇలా అయితే ఫిక్స్ చేశారు. ఫస్ట్ అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయారు, కాకపోతే అది ప్లేస్ కాదని మళ్ళీ కొంచెం వెనకకు తీస్తున్నారు ఇప్పుడు. ఇది అరౌండ్ 16,000-17,000 అలా పడింది అనుకుంటాను. అండ్ ఇదొకటే కాదండి, ముందు ఇప్పుడు మనం నార్మల్గా డోర్ ఓపెన్ చేయగానే స్ట్రైట్గా మనకి స్టీల్ రాడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కడం స్టార్ట్ చేసేసాడు. ఇది చూసారు కదా, ఫైనల్గా ఇలా ఫిక్స్ చేయించాము. బయట టెనెంట్స్కి వాళ్ళకి వెళ్ళడానికి స్పేస్ ఉందన్నమాట. సో మనకి ఇది వాళ్ళ టెనెంట్స్తో మనకి ఏం ప్రాబ్లం ఉండదు అని ఇక్కడ ఒక మూల కొట్టించాను, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక సేఫ్టీ నెట్ పెట్టించాలి. ఈ సేఫ్టీ నెట్స్ అనేవి మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి, ఈ గ్రిల్ కాదు, ఈ సేఫ్టీ నెట్స్ అనేవి మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది. సో ఇదనమాట ఫైనల్గా అయితే ఇలా ఫిక్స్ చేసేసారు వాళ్ళు. మొత్తం ఇలా ఫిక్స్ చేసేసారు. బయట వెళ్ళడానికి టెనెంట్స్కి వెళ్ళడానికి బయట స్పేస్ ఉందన్నమాట. సో ఇది ఎప్పుడు మనం క్లోజ్ చేసి లాక్ వేసి పెట్టేసుకోవద్దు, మనకి సెక్యూరిటీ లాగా కూడా ఉంటుంది మంచిగా స్పేషియస్గా. సో ఇలా వాళ్ళకి ఇప్పుడు బయట నుంచి నడవడానికి స్పేస్ ఉంది. సో ఎప్పుడైనా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసినప్పుడు అప్పుడు మాత్రం మనం 2 gates ఓపెన్ చేస్తే వాళ్ళ ఐటమ్స్ అన్నీ తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఫైనల్గా ఇలా ఫిక్స్ చేయించేసాము. అండ్ ఇక్కడ ముందు గ్లాస్ దగ్గర కూడా సేఫ్టీ నెట్ పెట్టించాలి. యాక్చువల్గా అమెజాన్లో సేఫ్టీ నెట్స్ మీకు దొరుకుతాయి, బట్ అవంతా స్ట్రాంగ్గా లేవు. సో నేను ఇప్పుడు మనకి చెట్లకి అవి వేస్తారు కదా, అది ఫైబర్ది, అదైతే గట్టిగా ఉంటుందని చెప్పి అది వేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా వేసాను ఆల్రెడీ, మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నేను పూజ అదంతా చేసేసుకొని సో ఇంకా ఇలా పూజ చేశాను. చూశారు కదా, ఇప్పుడే దీపాలు ముట్టించాను అండ్ అప్పుడే ప్రసాదం తీసుకెళ్ళాడు, తినేసాడు కూడా. మనం చిన్నగా ఉంటాయి కదా అట్టిపండ్లు, ఏమంటారు చక్కెరకేళి అట్టిపండ్లు పెట్టిండే, సో అవి తీసుకెళ్ళాడు, తినేసాడు. అక్కడ బయట పడేసా అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. దాని తొక్క కింద గేట్ దగ్గర పడేసినాడు తిని.
సో ఇలా మార్నింగ్ ఇలా ముగ్గులు వేసుకొని పూజ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేశానమాట. సో వాళ్ళు ఉన్నప్పుడు అదంతా పడుతుంది కదా చెత్త. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకొని అలా పూజ చేసేసుకున్నాను. సో కింద పడినాయి అనమాట అరటికాయ తొక్క. అండ్ నేను చెప్పాను కదా నెట్ అని, అదే. సో మళ్ళీ వచ్చి వెతుకుతున్నాడు ఇంకా ఏమైనా ఉందా. బెల్లం ఉంటుంది అనమాట దేవుడి రూమ్లో, దేవుడు పెట్టడానికి ఆ బెల్లం డబ్బా, అగ్గిపెట్ట, అగరబత్తులు ఇవే కావాలి వేదికి ఆడుకోవడానికి. సో చూసారు కదా అగ్గిపెట్ట తీసుకున్నాడు. ఇంకా పుల్లలన్నీ తీసి గోడలకి గీయడము అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. సో ఇలా నేను ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వలేదు, దాచిపెట్టుకుంటున్నాడు. సో డైలీ ఇదే ఉంటుందండి. అసలు దేవుళ్ళని బయటకు తీసుకొచ్చేస్తాడు, దేవుడి ఫొటోస్ని తీసుకొచ్చేస్తాడు. సో ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటాడనమాట. సో అందుకని మేము దీపాలు ముట్టించిన తర్వాత, పూజ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్కి దేవుడి రూమ్కి లాక్ వేసేస్తామన్నమాట. ఇంకా తప్పదు అన్నట్లు లాక్ వేయాల్సి వస్తుంది, లేకపోతే ఈతి ఉంటుంది కదా అది తినేస్తాడు, అది ఇష్టము. సో అలా నేను అడుగుతున్నాను, దాచిపెట్టుకుంటూ ఉన్నాడు అనమాట. డైలీ ఇదే కంటిన్యూ అవుతుందండి. ఎవ్వరం చేసినా, నేను చేసినా, మా నాన్నమ్మ పూజ చేసినా, సో ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోవడం, మాకు ఆట పట్టి ఇవ్వడం, పూజ చేసినంతసేపు ఇదే ఉంటుంది. సో ఇంకా పూజ చేసిన తర్వాత యాపిల్ అవి ఇచ్చేసి పడుకోబెట్టేశాను అనమాట వేదిని. సో తర్వాత మేము లంచ్ చేసాము. మళ్ళీ వేది లేచిన తర్వాత అయితే లంచ్ కొంచెం మంచిగా తింటాడనమాట. పడుకొని లేచిన తర్వాత ఆకలి అవుతుంది కదా, అందుకని వేదికి పడుకొని లేచిన తర్వాత తినిపిస్తాను. ఈరోజు మాకు లంచ్కి జొన్న రొట్టి అండ్ చిక్కుడుగాయ కర్రీ, టమాటా రసం ఉంది. సో ఇలా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వేది లేసాడనమాట. వేదికి లంచ్ చేయించేసాను. సో ఇంకా వాటర్ బాటిల్ కొత్తదనమాట వేదికి, దానికి ఒక డక్ వచ్చింది. సో మా సిస్టర్ ఆర్డర్ పెట్టింది వేది కోసము. ఇంకా అది బాటిల్ వచ్చి 2 days అయింది. ఇంకా దాన్నే పట్టుకొని దాంతోనే వాటర్ తాగడం అలా. ఇప్పుడు కొంచెం డల్ ఉన్నాడు, ఇప్పుడే లేసాడు కాబట్టి డల్ ఉన్నాడు. ఇంకొంచెం సేపు అయినాక ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట అల్లరి చేయడము. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, దీనికి ఒక మెష్ లాంటిది వేపియాలి, అమెజాన్లో ఉన్నాయి, బట్ అవి అంత సేఫ్టీగా అనిపించలేదు. సో ఇలా 1 gate అయితే మేము మొత్తం ఎప్పటికీ క్లోజ్ చేసే ఉంటున్నాము. ఆ మెషెస్ నాకు అంత సేఫ్ అనిపించలేదు. సో నేను ఇది ప్రిఫర్ చేశాను అనమాట. ఇది ఫైబర్, అందుకని ఇది ప్రిఫర్ చేశాను. సో దానికి అక్కడ మనకి వేది కన్నా హైట్ ఎక్కువ ఉండాలి కాబట్టి నెట్ నేను అక్కడ 2 మూలలు కొట్టించాను అనమాట. దానికి బైండింగ్ వైర్తో చుట్టేసి, ఇవి మనకి ప్లాస్టిక్ ఫైబర్వి గ్రిప్స్ వస్తాయి కదా, మనం నార్మల్గా ఇప్పుడు కరాచీ బేకరీ వెళ్ళినప్పుడు కవర్స్కి వేస్తారు. సో ఆ గ్రిప్స్తోని నేను మొత్తం ప్యాక్ చేసేసాను అనమాట. పైన ఎందుకు అది బైండింగ్ వైర్ వేసానంటే సపోర్ట్ కోసం అనమాట. సో ఇప్పుడు అది వేది ఎక్కినా కానీ వేది కంటే చాలా హైట్ ఉంది. అండ్ వేదికి అంత ఈజీగా కూడా ఎక్కడం రావట్లేదు, ఎందుకంటే అవి పట్టుకొని ఎక్కడం అంత ఈజీగా అయితే రావట్లేదు అనమాట. సో ఇందులోనే బయట బాల్కనీలోనే ఆడుకుంటూ ఉంటాడు. ఇలానే కూర్చొని వాటర్ తాగడం, ఇక్కడే తినిపించడం, అలా ఇలానే చేస్తూ ఉన్నాం. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పటికైతే. ఆ బాటిల్ని మాత్రం అస్సలు వదలట్లేడు. ఇంకా బాటిల్లోనే వాటర్ తాగడం, అలా ఆలోచిస్తూ వాటర్ తాగుతున్నాడు. ఇప్పుడే లేచారు కదా, కొంచెం సైలెంట్గా ఉన్నాడు. సో ఇప్పటికైతే వాటర్ బాటిల్తోనే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడే బయటనే బైక్, సైకిల్ అన్నీ బయటనే ఉన్నాయన్నమాట. సో ఇంకా వాటితో ఇలానే ఆడుకుంటూ ఉంటాడు. సో ఈ అద్దం ఒకటి 1 day బ్యాక్ మొన్న పగలగొట్టేశాడనమాట. సో ఇంట్లో గరిట ఉంటుంది కదా, గరిట తెచ్చి ఒక 2-3 times గట్టిగా కొట్టాడు, అది పగిలిపోయింది. అద్దం చాలా స్ట్రాంగ్ ఉంది, అయినా వేది కొట్టే బలానికి అది పగిలిపోయింది అనమాట. సో ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఈ వైపర్ అక్కడెక్కడో నేను ఒక ప్లేస్ ఉంది వైపర్ది, అక్కడ పెట్టినా కానీ అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇలాంటి పనులు చేస్తుంటాడు. ఆల్రెడీ అది విరగొట్టేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని వేరే ఒక స్టీల్ రాడ్ మిడిల్లో పెట్టి అలా అడ్జస్ట్ చేశాను అనమాట. ఇలా వేదితో ఫుల్ టైం పాస్ అవుతుంది, అసలు రెస్ట్ దొరకదు. మార్నింగ్ టైమ్స్ ఏమో ఇంట్లో వర్క్ అండ్ ఈవినింగ్ వర్క్ అనమాట. సో ఈవినింగ్ వర్షం పడుతుంది. సో అందుకని నేను ఈవినింగ్ స్నాక్స్కి ఇలా కార్న్ వడ చేశాను అనమాట. యమ్మీగా ఉంటుంది, టేస్టీ. మీతో ఈ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను.
అండ్ వర్షం కూడా చాలా పడుతుంది, సో అది కూడా మీకు క్లిప్ యాడ్ చేస్తాను దీంట్లో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట: కార్న్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పెసరపప్పు నానబెట్టేసుకోవాలి. ఇవన్నమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కరివేపాకు కూడా కావాలి అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. సో మనకు వర్షం పడుతున్నప్పుడు ఏవైనా ఒకటి వేడిగా తినాలనిపిస్తుంటుంది కదా, సో అలాంటప్పుడు ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేసుకోండి. యమ్మీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి అండ్ తొందరగా కూడా అయిపోతాయి అన్నమాట. సో మన మిక్సీ జార్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి: పచ్చిమిర్చి, కలమాకు, కొత్తిమీర, కార్న్, సాల్ట్ తగినంత, కొంచెం జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం జీలకర్ర, ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది కదా. మీకు నార్మల్గా కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇలానే చేసేసుకోవచ్చండి వడలాగా. లేదు మాకు కొంచెం మెత్తగా సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసుకోవాలి కదా, డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసేసుకోండి. చెప్పాను కదా, ఇప్పుడు నార్మల్గా వడలాగా కావాలనుకునే వాళ్ళు కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. లేదు క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్ ఇలా బజ్జీలాగా, నేనైతే క్రిస్పీగా ఫస్ట్ మాకు క్రిస్పీ ఇష్టం అనమాట, సో అందుకని క్రిస్పీలాగా ఇలా క్రిస్పీ కావాలని ఇలా నార్మల్గా బజ్జీలాగా వేసేసుకున్నాను. అండ్ నానమ్మకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి దాంట్లో మళ్ళీ కొంచెం నేను శనగపిండి యాడ్ చేశాను. యాడ్ చేసి వడలాగా నానమ్మనే వేశారనమాట. సో అది మీరు ముందు చూస్తారు. సో ఇవైతే క్రిస్పీగా వచ్చాయండి. నేను చాలా ఎప్పుడూ చేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది శనగపిండి కలిపాము, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కలిపితే చాలు, మీకు మెత్తగా వడ మంచిగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. దీనికి మనం సోడా అవన్నీ వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే మెత్తగా వస్తాయి. కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అద్దిరిపోతాయండి టేస్ట్ అయితే. సో వెదర్ ఎంజాయ్ చేస్తూ మేమైతే ఈ కార్న్ వడ తినేసామన్నమాట. సో ఇదండి వడ, కార్న్ వడ రెడీ అయిపోయాయి. దీన్ని మేము ఆనియన్తో సర్వ్ చేసేసుకున్నాము. కావాలంటే సాస్తో కూడా తినచ్చు, కాకపోతే మాకు సాస్ నచ్చదు, నాకైతే నచ్చదు బేసిక్గా, సో అందుకని ఆనియన్తో తినేసాను అనమాట. అండ్ వర్షం అయితే చాలా పడుతుంది. ఇప్పుడు చూసారు కదా, 1 డే ఎండ, 1 డే ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షం అయితే ఇలా ఉంది. ఇది నేను మ్యూట్ చేయట్లేదు, మీరు జస్ట్ సౌండ్ వినండి ఎంత వర్షం పడుతుందో. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద రెడ్ కలర్ ఐకాన్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో ఇంకా నేను వర్క్ చేసుకుంటూ వర్షంని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.